హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ డే 20 ఆఫ్ 30 అనమాట. ఏదైతే చూస్తున్నారు కదా, దిస్ ఇస్ మై బెటా ఫిష్. ఏదైతే బాగానే తిరుగుతుంది, బట్ ఒక టైం వస్తే మాత్రం ఇలా డల్ గా అయితే కూర్చొనేస్తా ఉంది. దీనికి ఫుడ్ వేసినా ఇదైతే తినట్లేదు అనమాట, డల్ గానే ఉంటుంది. దీన్ని చూసి నేనైతే స్ట్రెస్ అయిపోతున్నాను. వాట్ ఐ వాస్ థింకింగ్ ఈజ్, ఈ స్పేస్ వచ్చి దీనికి సరిపోవట్లేదు, అలానే హెల్త్ అయితే బాగాలేదనమాట. ఓకే, నేను యూట్యూబ్ లో అంతా రీసెర్చ్ అయితే చేశాను అనమాట. చాలా చోట్ల అయితే నేను చూసింది ఒకటే, బాదం లీవ్స్ అయితే తీసుకొని దీన్ని మనము బాయిల్ చేసి దీన్ని అయితే ట్యాంక్ లో పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బాదం లీవ్స్ లో వచ్చి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయన్నమాట. అలానే దీనికైతే న్యూ ట్యాంక్ అయితే తీసుకున్నాను అనమాట. దాంతో పాటు స్టోన్స్, లైవ్ ప్లాంట్, ఇంకా శాండ్ అయితే తీసుకున్నా. దీని అయితే మార్చేద్దాం. ఇలా అయితే మనం బాదం లీవ్స్ ని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలన్నమాట. మళ్ళా బాదం లీవ్స్ కొంచెంగా మనకి చల్లారిన తర్వాత పక్కన తీసుకునేసి డైరెక్ట్ గా ట్యాంక్ లో అయితే వేసుకోవాలి. నేనైతే పెద్ద ట్యాంక్ లో ఫస్ట్ మొత్తాన్ని షిఫ్ట్ అయితే చేసినాను అనమాట. దాని తర్వాత అయితే ఇంకా శాండ్ అంతా స్టోర్ అయ్యే టైం అయితే పడుతుంది, కాబట్టి మనం అయితే ఎక్సర్సైజ్ లోకి అయితే దిగేద్దాం. ఇవాళ వచ్చి మనం బ్యాక్ తో పాటు బైసెప్స్ అయితే చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద ఎక్సర్సైజెస్. దట్స్ ఆల్ ఫర్ ద ఎక్సర్సైజెస్ గైజ్. దాని తర్వాత ట్యాంక్ అయితే నేను మార్చేసినాను. చూస్తున్నారు కదా, కింద శాండ్ అయితే ఉంది. దాని తర్వాత లైవ్ ప్లాంట్ పెట్టేసి ఇంకా స్టోన్స్ అయితే పెట్టేసినాను. ఇదే దాన్ని న్యూ ట్యాంక్ అయినా కూడా ఇదైతే డెల్ గానే ఉంది. నేనైతే ఇక్కడ చూస్తున్నాను కదా, బాదం లీవ్స్ అయితే బాయిల్ చేసింది, చల్లారిన తర్వాత ఇలా అయితే వేసినాను అనమాట. దాంతో పాటు కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసినాం. దీంతో చాలా వీడియోస్ లో అయితే ఇలానే సజెస్ట్ చేసినారు. ఇంకా మీకు కూడా ఏదైనా ఐడియా ఉంటే ఇలా డల్ గా ఉండకుండా యాక్టివ్ గా ఉండడానికి ఏం చేయాలో మీరు కూడా నాకు సజెస్ట్ చేయండి. ఇలా అయితే నేను ట్యాంక్ అయితే మార్చేసాను అనమాట. ఐ థింక్ దిస్ హోమ్ విల్ బి లిటిల్ బిట్ బిగ్ ఫర్ ఇట్. లెట్స్ సీ, ఒక 10 to 12 days లో అయితే ఇది కోలుకుంటుందని అనుకుంటున్నాను. ప్రాపర్ ఫీడింగ్ అయితే చేస్తున్నాను. ఇలానే మీ దగ్గర కూడా బెటా ఫిష్ ఉంటే దాన్ని చిన్న దాంతో అయితే వేసి పెట్టకండి, బికాజ్ అది కూడా మీతో పాటే చాలా రోజులు అయితే ఉండాల్సిన మీరు తెచ్చుకుంటారు కాబట్టి దాన్ని కూడా ఒక పెద్ద ఇల్లు లాగా పెట్టండి. దాంతో పాటు ఆక్సిజన్ వచ్చేలా కొంచెం స్పేస్ అయితే ఉండాలి దానికి. అలానే అది హైడ్ చేసే గానీ, కొంచెం ఆడుకోవడానికి కానీ ఇలా అయితే స్పేస్ అయితే పెట్టండి. దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. ఇంకా నెక్స్ట్ వీడియో లేదా మళ్ళీ కలుసుకుందాం. బాయ్.